నీకు నేనున్నా అని చాలా గట్టిగానే చెప్పాడు ఆ అమ్మాయికి కానిస్టేబుల్. అమ్మయ్యా, కాకి సారు నా వెనకే ఉన్నాడు, ఇక నన్ను ఎవ్వరూ మోసం చేసేది అనుకుంది. రాత్రి గుండె మీద చేయి వేసుకొని హాయిగా నిద్రపోయింది. ఇలా చాలా రాత్రులు గడిచాయి. రాత్రులు ఇంటికి రావడం మొదలుపెట్టాడు. మేరీ ప్యారీ అంటూ మంచం ఎక్కి మస్తు కథలు పడ్డాడు ఆ కానిస్టేబుల్. కట్ చేస్తే కేసు నమోదైంది. కాపాడమని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కానిస్టేబుల్. ఆపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమెను హత్య చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన మేడ్చల్లోని ఇందిరానగర్ కాలనీలో చోటు చేసుకుంది. డబ్బుల విషయంలో తనను కొందరు ఇబ్బంది పెడుతున్నారని గతేడాది మార్చిలో యువతి మేడ్చల్ పోలీసులను ఆశ్రయించింది. కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి సాయం చేస్తానని చెప్పి యువతి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. తరువాత మాయ మాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మేడ్చల్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో నివాసం ఉంటున్న 31 ఏళ్ల యువతి గతేడాది మార్చి 21న డబ్బుల విషయంలో కొందరు ఇబ్బందులకు గురి చేస్తున్నారనే సమస్యతో తన తల్లితో కలిసి కంప్లైంట్ చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చింది. తిరిగి పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చే సమయంలో అదే పోలీస్ స్టేషన్ క్రైమ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సుధాకర్ అనే కానిస్టేబుల్ వారిని చూసి తన వద్దకు పిలిచి విషయం తెలుసుకుని మీ సమస్యను పరిష్కరిస్తానంటూ వారికి ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేయాలని తెలిపాడు. మరుసటి రోజు ఫోన్ చేసి న్యాయవాదితో మాట్లాడాలంటూ ఇంటికి పిలిపించుకున్నాడు. కానిస్టేబుల్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో న్యాయవాది తమ ఇంటికి వస్తారని అక్కడ మాట్లాడుకుందామని చెప్పి బాధిత యువతిని ఇంటికి తీసుకెళ్లాడు. దీంతో ఇంటికి తాళం వేసి ఉందని న్యాయవాది కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రవర్తించి యువతికి సన్నిహితంగా మెలిగి తనకు వివాహం కాలేదని అమ్మానాన్నలు పెండ్లి కోసం అమ్మాయిని చూస్తున్నారు, నువ్వు నాకు నచ్చావు, అన్ని విధాలా అండగా ఉంటానంటూ యువతిని మాయ మాటల్లోకి దించాడు. అయినా ఆ అమ్మాయి తనకు వివాహం మీద ఇంట్రెస్ట్ లేదని, తాను ఇదివరకే ఓ వ్యక్తితో మోసపోయి కోర్టు చుట్టూ తిరుగుతున్నానని, ఇద్దరిది కులం వేరని తెలుపుగా ఇంకా కులం ఎక్కడుందని, తనకు అలాంటి భేదం లేదని, ప్రేమిస్తున్నానంటూ బలవంతం చేసి తన శారీరక కోరిక తీర్చుకున్నాడు కానిస్టేబుల్. కొద్ది రోజుల అనంతరం అమ్మానాన్నలకు పరిచయం చేస్తానంటూ మరోమారు ఇంటికి పిలిపించుకుని బలవంతంగా అనుభవించాడు. దీంతో ఇద్దరి పరిచయం ప్రేమగా మారడంతో పలుమార్లు కలుసుకోవడంతో సదరు యువతి గతేడాది జూలై నెలలో గర్భం దాల్చింది. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి వ్యవహారం తెలుసుకున్న మేడ్చల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఉన్నతాధికారులకు విషయం వివరించి సుధాకర్ ను సైబరాబాద్ కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేయించారు. యువతి అడ్డు తొలగించుకునేందుకు కానిస్టేబుల్ నిత్యం యువతి ఇంటి చుట్టూ తిరుగుతూ బెదిరింపులకు పాల్పడడంతో బాధిత యువతి ఫిబ్రవరి 3న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి ప్రేమ పేరుతో తనను అనుభవించి మోసం చేశాడని, చంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మేడ్చల్ పోలీసులు ఈ నెల 4న పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సుధాకర్ రెడ్డిని రిమాండ్కు తరలించారు. కాగా సదరు కానిస్టేబుల్ పై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. ఫోర్త్ రోజు ఒక దళిత మహిళ మా దగ్గర గతంలో కానిస్టేబుల్గా పనిచేసిన ఒక వ్యక్తి ప్రేమిస్తూ పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి వాడుకున్నాడు అనే దరఖాస్తు మీద అట్రాసిటీస్ సెక్షన్స్లో మరియు అత్యాచార సంబంధించిన సెక్షన్స్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో వెంటనే తెల్లవారి ఆ సదరు కానిస్టేబుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరిగింది. గతంలో ఆయన మీద ఏం కేసులు లేవు. కొన్ని అతని ప్రవర్తనకు సంబంధించి కొన్ని అలిగేషన్లు వచ్చినప్పుడు మా బాధ్యతగా మేము వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దాంట్లో భాగంగా అతన్ని హెడ్ క్వార్టర్కి అటాచ్ చేయడం జరిగింది. మా దృష్టికి అయితే రాలేదు.
అవన్నీ కూడా విచారిస్తున్నాం. ఆమె పెట్టడం జరిగింది, కాకపోతే వాటికి సంబంధించి ఎటువంటి సాక్ష్యం కూడా లేదు అని చెప్తున్నది. ఆమె దగ్గర సెల్ ఫోన్లో కూడా ఉంటే సెల్ ఫోన్ పగలగొట్టిందని చెప్తున్నది. నిజంగా మరి అది జరిగిందా జరగలేదా అనేది అవన్నీ కూడా మేము విచారిస్తున్నాము. ప్రాథమికంగానైతే ఆమె ఇచ్చిన దర్యాప్తు ప్రకారం, ఆమె ఇచ్చిన దరఖాస్తు ప్రకారం కానిస్టేబుల్ను రిమైండ్ చేసి పంపించడం జరిగింది. ప్రస్తుతం రిమైనింగ్ ఆస్పెక్ట్స్ కూడా దర్యాప్తు చేస్తున్నాం.